ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నిఖిల్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఖిల్కి స్క్రీన్ స్పేస్ అనేది రావట్లా. అలాగే నిన్న మనం ఎపిసోడ్ అయితే చూసినట్టయితే నిఖిల్ మహా అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి ఎక్కువ కనపడలేదు కూడా. ఒక 2 వారాల నుంచి స్క్రీన్ స్పేస్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అసలు మ్యాక్సిమం మనం లైవ్లో చూస్తారు అనుకోవచ్చు. లైవ్లో మహా అయితే ఎంతసేపు చూస్తారు, ఒక అరగంట పావుగంట. బోర్ కొట్టేసిద్ది ఒకేసారి వాళ్ళు కూర్చొని అన్నీ వినాలి కాబట్టి. మంచి ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు అది చూడలేరు, మిస్ అవుతారు చాలామంది. ఎక్కువ చూసేదాంట్లో ఈ 1 అవర్ ఎపిసోడే మ్యాక్సిమం బాగా చూస్తారు జనాలు. ఇది చూసిన వాళ్ళకి ఇందులో ఎక్కువ ఎవరు కనిపిస్తారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉండిద్ది. నిఖిల్ని చూపించడం తగ్గించే కొద్దికి పక్కాగా ఛాన్సెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కానీ ఒక మంచి ఎలివేషన్ సీన్ అనేది ఒకటి పడాలి. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం, అలాంటి సీన్ ఒక్కడ పడినా చాలు ఇప్పటికీ టాప్లో ఉన్న మన నిఖిల్కి బాగానే ప్లస్ అయింది. కానీ నాకు అదే అర్థం కావట్లేదు. అందరికీ స్క్రీన్ స్పేస్ వస్తుంది, నిఖిల్కి బాగా తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 వారాలు అయితే మరీ దారుణం. నామినేషన్ ఒక్కరోజు తప్పి మిగతా ఎక్కడుందో నాకు కూడా అర్థం కాలేదు స్క్రీన్ స్పేస్. కానీ సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఉంటే పక్కాగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం మరి ఏం జరిగిద్దాం. మన ఛానల్ 4700 సబ్స్క్రైబర్లు దాటారు, 5000కి దగ్గరలో ఉన్నారు. మన వీడియోలన్నీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఒకవేళ ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి, సరిదిద్దుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.